మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తల్లి, నీకే పేరు పెట్టాలి? నిన్నెలా పిలుచుకోవాలి? అమ్మా అని పిలవనా? నేను నీకు అమ్మనైనా? మా అమ్మ ఎవరో, ఆ ప్రేమ ఎలాంటిదో నాకు తెలియదు. అందుకే అమ్మగా నేను నీకు ప్రేమను అందిస్తాను. నిన్ను అమ్మ అని పిలుచుకుంటూ మా అమ్మని నీలో చూసుకుంటాను. ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం ఉండదు, అమ్మను మించిన నమ్మకం ఉండదు, అమ్మ అనే పదానికి మించిన పదం ఇంకొకటి ఉండదు. అందుకే నేను నీకమ్మని, నువ్వు నాకమ్మవి. ఏంటి డాక్టర్, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏదైనా చెప్పండి, తనని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు ఎలా చూసుకుంటారో అని నాకు కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. మీరు తనని ఎంతో కేర్గా చూసుకుంటారని ఈ 3 రోజుల్లోనే మాకు అర్థమైంది. కానీ ఒక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి డాక్టర్, తన హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? మురారి గారు, ప్రస్తుతానికి తనకి గతం గుర్తుకొచ్చే ప్రయత్నం మేమేదీ చేయటం లేదు. ఎందుకంటే అలా తన గతం మొత్తం తనకి గుర్తు రావాలి అంటే తన మెదడు మీద చాలా ప్రెషర్ అప్లై చేయవలసి వస్తుంది. తను మెంటల్గా చాలా సఫర్ అవుతుంది. అలా చేస్తే తన బాడీలోని హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి. అది తన ఆరోగ్యానికి ప్రమాదం. అందుకే ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఏమీ చేయటం లేదు. తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకుంటామని నేను మీకు మాటిస్తున్నాను డాక్టర్. గుడ్. మీరు తనని నిజంగా ఒక గాజు బొమ్మలాగే చూసుకోవాలి. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితుల్లో తనకి గతం గుర్తు వస్తుందో ఎవరూ చెప్పలేము. ఎప్పుడైనా సరే తనకి గతం గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. ఆ క్షణంలో తను ఎలా బిహేవ్ చేస్తుందో, ఏడుస్తుందో, ఇంకెలా బిహేవ్ చేస్తుందన్నది కూడా మేం ఊహించలేము. అందుకే అనుక్షణం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా మీరు చూసుకోగలరు అనుకుంటే తనని రేపే డిశ్చార్జ్ చేస్తాం. చెప్పాను కదా డాక్టర్, తను నా మనిషి కాకపోయినా మా మనిషిలాగే చూసుకుంటాను. మా ఇంట్లో ఒక వ్యక్తిలాగా చూసుకుంటాను. మీరు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకుని తనని కాపాడుకునే బాధ్యత మాది. మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మురారి మాటిచ్చాడంటే అటు సూర్యుడు ఉదయించినా ఆ మాట నిలబెట్టుకుంటాడు. తనే రాదేమో అని ఎంతో ఆశను పెంచుకున్నాడు. తను రాధ కాదేమో అని తెలిసినా బాధను గుండెల్లో దాచుకున్నాడు. తనని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాడు. మా ఇంటికి తీసుకెళ్ళి అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. తను మాకు చేసిన సాయాన్ని మేమెప్పటికీ మర్చిపోము. గుడ్. కొన్ని మెడిసిన్స్ అవి రాసిస్తాను. ఏవి ఎప్పుడు ఎలా వేయాలో అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు తనని డిశ్చార్జ్ చేస్తాను. మీరు ఏర్పాట్లు చూసుకోండి. ఓకే. మురళి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత నేను చాలా హ్యాపీగా కనిపిస్తున్నాను కదా. నన్నెప్పుడు ఇలా నవ్వుతూ చూడాలనే కదా నువ్వు కోరుకునేది. కానీ మురారి దూరం అయ్యాక నా నవ్వు కరువైపోయింది. నీ ఊహల్ని తలుచుకున్నప్పుడు మాత్రమే ఈ కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఒకప్పటి ఊహలు గుర్తొచ్చినప్పుడు నీకు దూరమయ్యానన్న బాధతో నా గుండె బరువెక్కిపోతుంది. కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నీకోసం ఆలోచించడంలో ఒక ఆనందం ఉంది. నీకోసం బాధపడటంలో ఒక తెలియని ప్రేమ ఉంది. అందుకే మురారి, నీతో బతకలేకపోయినా
నీకోసం బతుకుతున్నానన్న ఆశతోనే బ్రతుకుతున్నాను. ఏంటి రాధా రమ్మన్నావు? అవును వదినా, నా బాధను మీరు పంచుకున్నారు. అందుకే నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ఒక నిమిషం. తీసుకో వదినా. ఏంటమ్మా ఇది? నాకెందుకు? అదే వదినా, చెప్పాను కదా, నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. ఇది పెద్దగా ఖరీదైందేం కాదు. మంచి చీర పట్టాలనుకున్నాను, కానీ అది కొనే స్తోమత ఇప్పుడు నా దగ్గర లేదు. అందుకే నాకు తోచింది ఏదో ఈ చీర కొన్నాను. మరోలా అనుకోకు. ఎంత మాటమ్మా, నువ్విచ్చే అభిమానాన్ని చూస్తాం కానీ దాని ఖరీదుని ఎందుకు చూస్తాము? అయినా ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నాను. నన్ను ఆదరించారు, ఈ ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చారు. నా కన్నీళ్ళొస్తే మీరు బాధపడతారు, నా కష్టాన్ని మీరు పంచుకోవాలనుకున్నారు. ఇక్కడ నాకు మిమ్మల్ని మించిన ఆప్తులు ఎవరున్నారు? అందుకే మొదటి జీతం రాగానే వదనికి చీర కొన్నాను. కాదు అనొద్దు. అమ్మా రాధా, మన మధ్య ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన అనుబంధం ఉంది. నా భర్త తాగుడు మానాడు. నా జీవితం ఎప్పటికీ బాగుపడదు అని ప్రతిరోజు ఏడుస్తూ గడిపానమ్మా. అలాంటి నా భర్తని నువ్వు మార్చావు. ఇప్పుడు నన్ను ఆయన తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. నా కుటుంబంలో వెలుగులు నింపిన దేవతవమ్మ నువ్వు. నేను చేసిన సాయం గోరంతా, కానీ నీ వల్ల మేం పొందిన ఆనందం కొండంతా. ఇది చాలదా? మళ్ళీ ఈ కానుకలన్నీ ఎందుకమ్మా? మనతో ఉండేవాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే మనం కూడా బాగుంటాం కదా. ఒంటరిగా ఉన్న నాకు మీరు బంధువులయ్యారు. ఆనందమైనా బాధైనా మీతోనే పంచుకోవాలనుకున్నాను, అందుకే ఇస్తున్నాను. తీసుకో వదినా. కూర్చోండి, నేను వెళ్ళి పాయసం తీసుకొస్తాను. సరేనమ్మా. లాయర్ గారు, నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు, పెరోలు ఇప్పించారు. చాలా సంతోషం. చూడు దేవమ్మా, నీ కొడుకు విషయంలో ఎంత బాధపడుతున్నావో నేను కోర్టు వారికి చెప్పాను. జైల్లో నువ్వు సత్ప్రవర్తనతో ఉన్నావని జైలర్ గారు కూడా చెప్పారు. అందుకే ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు నీకు పెరోల్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు పెరోల్ మీద మాత్రమే బయటకొచ్చావు. మళ్ళీ నీ మీద ఎలాంటి ఎలిగేషన్ వచ్చినా ఇమ్మీడియట్గా నిన్ను పెరోల్ రద్దు చేసి అరెస్ట్ చేస్తారు. అందుకే అజయ్ని చూసుకునే పని మీద మాత్రమే ఉండు. మళ్ళీ ఎలాంటి నేర చరిత్ర గురించి ఆలోచించకు, అది నీకే ప్రమాదమవుతుంది. తర్వాత నీ కొడుకు నీకు దూరమవుతాడు. ఈ జైలుకి మొదటిసారి వచ్చినప్పుడు ఈ దేవమ్మలో ఒక రాక్షసత్వం ఉండేది. కానీ తర్వాత ఒక దేవత లాంటి మనిషి వల్ల నాలో మార్పు వచ్చింది. కానీ చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. బయట నా కొడుక్కి అలాంటి పరిస్థితి వచ్చిందన్నప్పుడు ఈ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? కన్న మమకారాన్ని మర్చిపోలేక నా బిడ్డని నేనే చూసుకోవాలని మిమ్మల్ని బ్రతిమాలుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల ఈరోజు బయటకొచ్చాను. నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను. మళ్ళీ వాణ్ణి మామూలు మనిషిగా మార్చుకుంటాను. ఉంటాను లాయర్ గారు.
వచ్చామమ్మా. వీళ్ళింకా రాలేదేంటి? వాళ్ళు చిలక గోరింకల్లాగా బయట తిరుగుతూ ఉంటే వాళ్ళని ఇంకో దేశానికి పంపించాలని ఎందుకు అనుకుంటామే? అది లేదనే కదా వాళ్ళని దూరం పంపించి దగ్గర చేయాలనుకుంటున్నాము. ఆఫీస్కెళ్ళిన వాళ్ళు వస్తారులే, నువ్వు తిరుగుతూ ఉంటే నీ కాళ్ళ నొప్పులు వస్తాయే తప్ప వాళ్ళు వస్తారా? గేటు దాకా వచ్చిన వాళ్ళు గుమ్మంలోకి రాకుండా పోతారా? వచ్చాక మనం మాట్లాడకుండా ఆగిపోతావా? బామ్మగారు, మీకున్నంత ధైర్యం మాకుండదండి. వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకునే వరకు భయంగానే ఉంటుంది. మనం భయపడుతూ ఉంటే వాళ్ళు బెట్టు చూపిస్తూనే ఉంటారు. వెళ్ళక తప్పదు అని చెప్పావంటే తప్పకుండా వెళ్తారు. అదిగో మాటలోనే వాళ్ళు వచ్చేశారు. మాటలోనే వచ్చారంటున్నారు. మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అవును బాబు, అనుకున్నట్టుగానే మీ ఇద్దరి పెళ్లి జరిగింది కదా, ఇక తరువాత విషయాలు కూడా మాట్లాడుకోవాలి కదా. పెళ్లి జరిగిపోయింది, ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఏమీ లేదు. అదేంట్రా, పెళ్ళంటే 3 ముళ్ళు వేసేసి 7 అడుగులు నడవడంతో అయిపోదు. ఇంకో కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం అవుతుంది. ఆ జీవితాన్ని అందంగా మలుచుకోవడం అవుతుంది. చూడు కార్తీక్, మనతో లేని వాళ్ల గురించి మనకు ఎంత బాధపడినా బాధ మాత్రమే మిగులుతుంది. మన గురించి ఆలోచించే వాళ్ళని బాధపెడితే మనకి బాధ ఉంటుంది. అందుకే మనం కోరుకునే వాళ్ళు మనతో ఉండే అదృష్టం లేకపోతే అట్లీస్ట్ మనల్ని కోరుకునే వాళ్లతో సంతోషంగా ఉండడానికి గతాన్ని మర్చిపోవాలి. చూడు బాబు, ఏ తల్లైనా తన కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఆ ఇంట్లో మహాలక్ష్మిలా తిరగాలి అని కోరుకుంటుంది. నా కడుపున పుట్టకపోయినా నేను కూడా నీలిమ విషయంలో అలాగే కోరుకుంటున్నాను. కానీ నీలిమకి ఇంట్లో ఏ లోటు లేదండి. తను ఈ ఇంటి మనిషిని మీకు కూడా ఎప్పుడో తెలుసు. పెళ్లికి ముందు నుంచి ఇంట్లోనే ఉంది, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. మీరు కూడా మాతో కలిసే ఉంటున్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అది కాదు కార్తీక్, అసలు మేమేమనుకున్నామంటే. ఏంటే ఇది? చల్లకొచ్చి ముంత దాచకూడదు. ఏం చెప్పాలనుకుంటున్నారో ఖరాఖండిగా చెప్పేయాలి. అంతేగాని మనం వంకర టింకరగా మాట్లాడుతుంటే వాడు దేనికి సమాధానం చెప్పలేడు. అందుకే నువ్వేం చెప్పదలుచుకున్నావో మొహం మీద చెప్పేయి. ఏంటమ్మా, నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ మాటని కాదనకూడదనే కదా నీలిమని పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావా? ఏంటో చెప్పమ్మా. అదే కార్తీక్, నువ్వు నీలిమ కొన్నాళ్ల పాటు అమెరికా వెళ్ళిరండి. అమెరికానా? ఇంత సడన్ గా అక్కడికెందుకు? చూడు బాబు, ఇంతకాలం మీ ఇద్దరిని కలపాలని మేమెంతో ప్రయత్నించాం. ఇప్పుడు ఎలాగూ మీ పెళ్ళైపోయింది కాబట్టి మీరిద్దరూ అక్కడికి వెళ్తే బాగుంటుందని మేమంతా అనుకుంటున్నాం. కొన్నాళ్ల పాటు ఇక్కడి వాతావరణానికి, పరిస్థితులకి మీరు దూరంగా ఉంటే మీరు కాస్త హ్యాపీగా ఉంటారు, మీకు చేంజింగ్ ఉంటుంది. అందుకే మీకు టికెట్లు వేస్తున్నాం, కాదనకుండా వెళ్ళిరండి. అది కాదు మావయ్య. ఇంకేమీ మాట్లాడొద్దు. ఇక్కడ పనులన్నీ వదిలేసుకుని ఇప్పుడు అమెరికాకు వెళ్లాల్సిన అవసరమే ఉంది. ఏంటి నీలిమా, నువ్వేమైనా వెళ్తానని చెప్పావా? ఏంట్రా, నీలిమ చెప్తేనే మేము నిన్ను అడుగుతాం అనుకుంటున్నావా? నీలిమ మాకు ఏమీ చెప్పలేదు. మేమే ఈ నిర్ణయం తీసుకున్నాం. చాలా రోజులుగా నువ్వు అన్యమనస్కంగానే ఉంటున్నావు. ఈ పెళ్లి అనుకున్నప్పుడు వరుసగా ఎదురైన ఆటంకాలతో నీలిమ కూడా చాలా ఇబ్బంది పడింది. ఏదైతేనేం ఆ పెళ్లి జరిగిపోయిందిరా. కాబట్టి మీ ఇద్దరినీ కొన్నాళ్ల పాటు దూరంగా పంపిస్తే మీకు కూడా బాగుంటుందని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో నీలిమ ప్రమేయం ఏమీ లేదు, సరేనా? అవునరా మనవడా, అయినా పెళ్ళైన వాళ్ళు పక్షుల్లా ఎగిరిపోవాలి అనుకుంటారు. పెద్దవాళ్ళకి దూరంగా వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండాలి అని కోరుకుంటారు.
అందులోనూ అమెరికా లాంటి దేశం వెళ్లారంటే మీరక్కడ సంతోషంగా ఉంటారు. మీకు దూరంగా ఉండటం నాకు సంతోషం కాదు బామ్మ. మీ అందరితో ఉండాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఏడ్చినట్టున్నాయి నీ తెలివితేటలు. దూరంగా ఉన్నారు అంటే దేశాలు సరిహద్దుల అవతల ఉన్నా సరే ఇప్పుడు ఫోన్ ఆన్ చేస్తే మొహమొహాలు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. మా కాలంలో అయితే కార్డు ముక్క రాస్తే 10 రోజులకి చేరేది, వాళ్ళు జవాబు రాస్తే 25 రోజులకు వచ్చేది. ఈ 45 రోజుల పాటు ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జేబులో ఉన్న ఫోన్ని ఒక్క నొక్కు నొక్కితే చాలు, భూప్రపంచం మీద ఎక్కడున్నా సరే మొహం చూసి మాట్లాడుకోవచ్చు. కాబట్టి తెలివితేటలు చూపించకుండా శుభ్రంగా బట్టలు సర్దుకుని బయలుదేరండి. అది కాదు, కార్తీక్ ఇష్టం లేకుండా ఇప్పుడు మేము బయలుదేరడం అంటే... చూడు నీలిమా, చెప్పాను కదా, ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనేది మాకు తెలుసు. అవన్నీ మేం చూసుకుంటాం. నువ్వింకేం మాట్లాడుకో. అవును నీలిమా, పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, దానికి నువ్వెందుకు అడ్డు చెప్తున్నావు? మీ ఇద్దరినీ పంపించాలని అందరూ కలిసి తీసుకున్న ఆలోచన. మీరు వెళ్ళి తీరాలి. కార్తీక్, నా కొడుకు నా మాటకి ఎంత విలువిస్తాడనేది నాకు తెలుసు. అందుకే నీతో మాట కూడా చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. కాదనవనే నమ్మకంతో మీ ఇద్దరి గురించి ఆలోచించి మేమందరూ ఈ డెసిషన్కి వచ్చాం. కాదనే మాట మాత్రం చెప్పకు, కుదరదని దాటివేయాలని చూడకు. అది కాదమ్మా. కార్తీక్, హలో, చెప్పు. అప్పుడేనా? నేను చూసుకుంటాను. నీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అమెరికా కాదు కదా, ఈ సిటీ కూడా వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఏమైంది బాబు? ఈ ఇంట్లోనే ఉండాలి, మీ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి కార్తీక్, జాగ్రత్తగా చూసుకోవాలంటున్నావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా. లేదు బావా, ఆ దేవమ్మ పెరోల్ కోసం ప్రయత్నిస్తోందని తెలిసింది. కానీ మనకి తెలిసేసరికే తను పెరోల్ మీద బయటకు వచ్చింది. దేవమ్మ. దేవమ్మనా? తను బయటకు వచ్చిందంటే పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేం. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేను. దయచేసి ఎవరూ ఏం మాట్లాడకండి. అయ్యో కార్తీక్, కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్టు దీన్ని పంపిద్దామంటే ఇన్ని ఆటంకాలు. అందరం తల ఒక మాట చెప్పి వాణ్ణి మాట్లాడనివ్వకుండా విమానం ఎక్కించేద్దాం అనుకున్నాం. కానీ ఈ దేవమ్మ బయటకొచ్చి మళ్ళీ మాట్లాడనివ్వకుండా చేసింది. ఇదంతా కర్మ. దేవమ్మ బయటకొచ్చిందా? దేవమ్మంటున్నారు. ఆవిడ బయటికొస్తే కార్తీక్ ఎందుకు ప్రయాణం మానుకున్నాడు? ఇంతకీ ఎవరా దేవమ్మ? అజయ్ వాళ్ళ అమ్మ. ఇన్ని రోజులు తను జైల్లోనే ఉంది. కొడుక్కిలా జరిగిందని తెలిసి పెరోల్ మీద బయటకొచ్చింది. తను బయట ఉన్నప్పుడు మాకు కొన్ని తలనొప్పులొచ్చాయి. అందుకే కార్తీక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. జాగ్రత్త.
ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నువ్వెప్పుడొస్తావా, ఈ బంగారు తల్లిని మేమందరం ఎప్పుడు చూస్తామా అని ఎంతగా ఎదురు చూస్తున్నామో తెలుసా? మేమందరం ఇక్కడున్నా మా మనసంతా హాస్పిటల్లోనే ఉంది. మేమంతా అక్కడికొస్తామంటే తమ్ముడు వద్దన్నాడు. నాకు దెబ్బ తగిలింది కదా, నన్ను చూసుకుంటూ అమ్మని ఆయన్ని ఇక్కడే ఉండమన్నాడు. కానీ మిమ్మల్ని చూడాలని ఇక్కడ ప్రతి మనసు ఎదురుచూస్తోంది. వచ్చేసాం కదక్కా, ఇంకా తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. రేపనేదేంటో తెలియదు కదండి. ఏం జరుగుతుందో మనం ఊహించలేనప్పుడు ఎప్పుడూ మనం అనుకున్నట్టే జరుగుతుందని ఎందుకు అనుకోవడం? అదేంటి రాధా, నువ్విక్కడే ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? కోరిక వేరు, వాస్తవం వేరు. అసలు నా జీవితమే వేరు. అందుకే ప్రతిదీ ప్రశ్నలాగే మిగులుతుంది తప్ప దేనికి నాకు సమాధానం దొరకడం లేదు. నా చేతిలో ఉన్న ఈ పసకందుకి ఇప్పుడు నేనేం చెప్పలేకపోయినా రేపైనా సమాధానం చెప్పాలి. తన జన్మకి కారకులు ఎవరో తనకి తెలియాలి. నా గతం ఏంటో, ఆ గతంలో నేనేంటో, నా వాళ్ళేంటో నాకు తెలిసేలా చెయ్యి. నా బిడ్డకు నేను చెప్పుకోవాల్సిన సమాధానం కాబట్టి ఆ సమాధానం నువ్వే నాకు చూపించు.